ఓం నమో వెంకటేశాయ. రుచిరావతార క్రీడనా అచిరావతార ప్రీణనా గోవింద గోవింద. భవతాస్తమితా స్మరణాదశుభా భవతాపకృతాననుభీర్వితతా భవతామననాన్నిజవీర్యకృతా సుఖితా విరితా పరిపూర్ణగతా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన మంగళ శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు స్వామిని స్తుతి చేయటానికి తనకు అధికారం లేదేమో, అర్హత లేదేమో, యోగ్యత లేదేమో అని ఒక్క క్షణం అనుకున్నాడు. అనుకున్నవాడు స్వామిని స్తుతి చేయటానికి వేరే ఏ యోగ్యత అక్కర్లేదు. నిజానికి ఆయన వేరే ఏ యోగ్యతలను పట్టించుకోడు. ఆయన భక్తిని మాత్రమే పట్టించుకుంటాడు. ఆ భక్తి ఎంతో కొంత నాకుంది కాబట్టి నాకు యోగ్యత ఉంది అని ధైర్యంలాగా చెప్పుకున్నాడు. ఈ మాటలనే స్వామికి కూడా చెప్పుకున్నాడు. నీవు భక్తికి తప్ప మరొక దానికి లొంగవయ్యా అని చెప్పుకున్నాడు. తనకు యోగ్యత లేదేమో అని చెప్తున్నట్లుగానే చెబుతూ స్వామిని చేయవలసినటువంటి స్తుతిని చేసేశాడు. చేసి ఈ స్తుతిలో ముందుకు వెళుతున్నాడు. సర్వే హ్యమి విధికరాస్తవ సత్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశనచోద్విజంతః క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః అని. స్వామి, సర్వే హ్యమే విధికరాః. ఇక్కడ చేతులు కట్టుకుని నుంచున్నారు కదా నీ ఎదుర్కొండాను బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి నీ ఆజ్ఞాబద్ధులు. నువ్వు చెప్పినట్లుగా చేస్తారు. సర్వే హ్యమే విధికరాః. తవ నీకు మాత్రమే పనిచేస్తారు. పరమాత్మ అయినటువంటి నిన్ను మాత్రమే కొలుస్తారు. నీకు మాత్రమే మాట వింటారు. సత్వధామ్న సత్వమూర్తిగా దిగినవాడివి నువ్వు ఉన్నావు కదా. శుద్ధ సత్వమూర్తిగా సత్వానికి ప్రతిరూపంగా దిగినవాడివి నువ్వు ఉన్నావు కదా. నీకు మాత్రమే వాళ్ళు మాట వింటారు. ఎవరు వీళ్ళు? బ్రహ్మాదయ, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు, బ్రహ్మ ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ. వయమివ మేము కూడా ఉన్నాము. నేను నా నుంచి మాటలు విన్న రాక్షస పిల్లలు వీళ్ళందరూ మేము కూడా ఉన్నాము. వీళ్ళందరూ కూడా బ్రహ్మాది దేవతలు, మేము రాక్షస బాలకులము, వీళ్ళందరము కూడా నువ్వు చెప్పినట్లు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు. కానీ వీళ్ళలో మిగతా వాళ్ళందరూ ఉద్విజంతః భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? బ్రహ్మాదయ, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఉద్విజంతః భయపడుతున్నారు. వయమివన నాలా ధైర్యంగా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. నాలా ఎవరూ ధైర్యంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరిని చూసి భయపడుతున్నారు?
నిన్ను, నీ యొక్క రూపాన్ని, నీ యొక్క క్రోధమూర్తిని చూసి భయపడుతున్నారు. బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజంత. ఈశ్వరుడా, నిన్ను చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు, వాళ్ళ భయాన్ని తగ్గించే దారి చూడు. నిజానికి క్షేమాయ, నీ ఏ రూపమైనా సరే, ఏ రూపంతో నీవు చేసేటువంటి ఏ క్రీడ, ఏ ఆట అయినా సరే, క్షేమాయ, వీళ్ళందరికీ క్షేమాన్ని కలిగించటానికి, వీళ్ళందరికీ ఉన్నటువంటి క్షేమాన్ని నిలబెట్టడానికి ఉంటుంది కదా. భూతయే, వీళ్ళందరికీ ఇంకా కూడా సమృద్ధులను ఇవ్వటానికే కదా నీ యొక్క రూపాలు, ఆ రూపాలతో నీవు ఆటలాడుకోవడం అనేది జరుగుతుంది. ఉత ఆత్మసుఖాయ, వీళ్ళందరికీ మా అందరికీ కూడా ఆత్మసౌఖ్యం, ఆత్మానందం అనేది అనుభవంలోకి రావటం కోసం కదా నీ యొక్క క్రీడలన్నీ ఉంటాయి. అస్య, మొత్తం చరాచర ప్రపంచానికి మొత్తానికి క్షేమాయ భూతయే ఉత ఆత్మసుఖాయ అనే తీరులో కూడా కదా నీ వ్యవహారం ఉంటుంది. విక్రీడితం, ఆటలు, నీ యొక్క ఆటలన్నీ అలాగే ఉంటాయి కదా. భగవతః, సమస్తైశ్వర్య సంపన్నుడైనటువంటి నీ యొక్క రుచిరావతారై, అందమైనటువంటి అవతారాలతో విక్రీడితం, ఆటలాడుకోవటం అనేది చరాచర ప్రపంచం మొత్తానికి, బ్రహ్మాది దేవతలకి, మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా క్షేమాయ భూతయే ఆత్మసుఖాయ అన్నట్లుంటుంది కదా. అట్లాంటి నీ రూపాల్లో ఒక రూపం ఈరోజు వీళ్ళందరికీ భయాన్ని కలిగించచ్చా? అసలు భయాన్ని కలిగించేటువంటి స్వభావం నీ ఏ రూపానికి లేదు కదా. భయాన్ని కలిగించడం కోసం నీ ఏ రూపము లేదు కదా. అందరికీ సంతోషాన్ని పంచడం కోసమే ఉంది కదా. నీ రూపము సంతోషపరచడానికే ఉంది. వీళ్ళందరూ చూస్తేనేమో భయపడుతున్నారు. కాబట్టి ఏదో విధంగా వీళ్ళందరినీ ఓదార్చు, వీళ్ళందరి భయాన్ని తీర్చు. సర్వేహ్యమే విధికరాస్తవ సత్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశ నచోద్విజంత క్షేమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారై అని ప్రహ్లాదుడు అన్నాడు. ఏం చేయమంటావు? వాళ్ళ భయాన్ని పోగొట్టాలంటే ఏం చెయ్యాలి అంటే, తద్యచ్చమన్యురసరశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య లోకాశ్చ నిర్వృతిమితా ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి అని అన్నాడు. తత్, అందువల్ల బ్రహ్మాది దేవతలందరూ నీ ఆజ్ఞాకరులు, నువ్వు చెప్పినట్లుగా చేసేవాళ్ళు, వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి, అసలు భయపెట్టడానికి నీ ఏ రూపము కాదు కాబట్టి, ఏ రూపంతో నువ్వు అవతరించినా అది భయపెట్టడానికైతే కాదు కాబట్టి, తత్ యచ్చమన్యం, నీ కోపాన్ని కాస్త చల్లార్చుకో. యచ్చమన్యం, నీ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాలి? రాక్షసుల మీద ప్రదర్శించాలి. అసురశ్చ హతస్త్వయాద్య, ఇప్పుడే కదా హిరణ్యకశిపువుని సంహరించావు, రాక్షసుణ్ణి సంహరించావు. అసురస్త్వయా హతః, అసురుణ్ణి సంహరించటం వలననే వీళ్ళందరికీ కావలసినటువంటి సంతోషం కలిగిపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషించారు, లోకపాలకులందరూ సంతోషించారు. వాళ్ళ సంతోషాలని నీ ముందు చెప్పారు కూడాను. పితృదేవతలు చెప్పారు, ఋషులు చెప్పారు, సిద్ధులు చెప్పారు, చారణులు చెప్పారు. ఎవరెవరు ఎందుకు సంతోషిస్తున్నాము అనే సంగతి నీ ముందే చెప్పారు కదా. మోదేత, నువ్వు చేసిన పనికి వాళ్ళందరూ సంతోషిస్తూనే ఉన్నారు, కానీ నీ కోపం చూసి మాత్రం భయపడుతున్నారు. మరి వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, ఎందుకు సంతోషించారు అని అడగటానికి వీల్లేదు. మోదేత సాధురపి, మంచివాళ్ళైనా సరే దుర్మార్గులు గనక హతమైపోతే సంతోషిస్తారు. మోదేత సాధురపి. కాకపోతే వాళ్ళ మంచితనం ఎలా ఉంటుంది అంటే, మంచివాళ్ళు ఎప్పుడూ ఆ సంహరించటంలో, ఆ సంహారంలో చేయి పెట్టరు. మేము సంహరించాలి అని అనుకోరు. వృశ్చిక సర్పహత్య అనే తీరులో సంహారం జరిగిపోవాలని అనుకుంటారు. తేలొచ్చి కుడుతూ ఉంటే ఆ తేలుని ఓ చెప్పుతోనో దేంతోనో కొట్టేసి అక్కడికక్కడ పూర్తి చేద్దామని మంచివాళ్ళు అనుకోరు. ఎందుకు అనవసరంగా భూతహింస అని అనుకుంటారు. అదే అటుగా వెళుతున్న పాము ఈ తేలుని లటక్కుని నోరున కరుచుకుందంటే, నోట కరుచుకుని మింగేసిందంటే, అమ్మయ్య ఈ తేలు కాస్త ఆ పాముకి బలైపోయింది అని సంతోషించి ఊరుకుంటారు. లేదా ఎప్పుడైనా జరగరాని సంఘటనల్లో తేలు కుట్టి గనక పాము విలవిల్లాడుతుంటే
దీనికి తెలిసొచ్చింది కదా ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కరిస్తే ఏమాత్రం నొప్పి కలుగుతుంది, విషంతో ఉంటే గనక ఏ రకమైన నొప్పి అని పాముకు తెలుస్తోంది కదా అని ఒక రకంగా సంతోషపడతారు. తేలు పాముని కరవటం కొంచెం కష్టం, అలాగే పాము తేలుని నోట్లో కరుచుకుని మింగుతుందా లేదా అనే విషయం తేలటం కూడా కష్టం. కానీ ఇలా జరిగితే ఒకవేళ గనక సర్పం ద్వారా వృశ్చికం ఇబ్బంది పడి లేదా వృశ్చికం ద్వారా సర్పం ఇబ్బంది పడితే చూసే సాధువులు మాత్రం సంతోషిస్తారు. మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య. అందువల్ల వీళ్ళందరూ సంతోషిస్తున్నారు, జరిగిన దానికి వీళ్ళందరూ సంతోషిస్తున్నారు. కానీ వీళ్ళు భయపడుతున్నారు. ఆ భయాన్ని, నీ కోపం వలన వచ్చినటువంటి ఆ భయాన్ని నువ్వు తీర్చు, నీ కోపాన్ని తగ్గించు. మరైతే నా కోపం వల్లనే కదా ఈ రాక్షసుడు పోయింది, నా కోపం వల్లనే కదా వీళ్ళందరికీ సంతోషం కలిగింది, ఇంతమందికి సంతోషం కలిగినటువంటి కోపాన్ని ఉంచాలి అని నువ్వు అంటావేమో. అలా ఉంచుకోవద్దు. లోకాశ్చ నిర్వృతిమితాః. లోకాలందరూ కూడా, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పొందవలసినటువంటి సంతోషాలను పొందేశారు. ఇంకా నువ్వు కోపంగా ఉండవలసిన అవసరం లేదు, ఇంకా నువ్వు కోపంగా ఏదో చేయవలసిన అవసరం లేదు. లోకాశ్చ నిర్వృతిమితాః. పైపెచ్చు ప్రతియంతి సర్వే. అందరూ నీ యొక్క శాంత రూపాన్ని, నీ అందమైన నరసింహ రూపాన్ని చూడాలి అని ప్రతీక్షిస్తున్నారు. ప్రతియంతి సర్వే. ఒకవేళ ఈ కోపంగా ఉండేటువంటి నీ ముఖం లోకాలకి పై కాలాలలో రావాల్సినటువంటి, పై కాలంలో వచ్చేటువంటి భయాలని లేకపోతే పై కాలాల్లో వచ్చేటువంటి కష్టాలని పోగొట్టేందుకు వీలుగా ఉంటుంది, కాబట్టి నేను ఈ కోపంతో కూడిన ముఖాన్ని ఇలాగే ఉంచుతాను అని అంటావేమో. అది కూడా అక్కర్లేదు. రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి. ఓ నరసింహ, నీ రూపాన్ని ఒక్కసారి గనక స్మరించుకుంటే భయం అనేది పోతుంది. భయము, దానికి మూలంగా ఉండేటువంటి కష్టము, భయంతో వచ్చినటువంటి కష్టము, ఇవన్నీ కూడా నీ రూపాన్ని స్మరించుకుంటేనే పోతాయి. నీ రూపాన్ని స్మరించుకుంటేనే ఇవన్నీ పోతాయి. కాబట్టి నీ రూపాన్ని నువ్వు ఇలాగే ఉంచేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి దయచేసి నీ ఈ కోప రూపాన్ని శాంతింపజేయి అని ప్రార్థించాడు. తద్యచ్చమన్యం అసురశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య. లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి అనేటువంటి ఈ శ్లోకంలో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, ఆ భయం ఏదో నీకుందేమో నువ్వు చెప్పు. నీకు గనక భయంగా ఉంటే నేను ఈ రూపాన్ని శాంతింపజేస్తాను అని అంటావేమో. అలాంటి భయాలు నాకేం లేవు. నాహం బిభేం యజిత తేతి భయానకాస్య జిహ్వార్క నేత్ర భ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్రజ క్షతజ కేశర శంకుకర్ణాత్ నిర్హ్రాదభీత దిగిభాత్ అరిభిన్నఖాగ్రాత్ అని అన్నాడు. నీ భయంకర రూపాన్ని చూసి నేను మాత్రం భయపడటం లేదు. నాహం బిభేమి, నాకు ఈ రూపంతో ఏ భయమూ లేదు. అజీత, ఎవరికీ ఓడిపోనటువంటి వాడా, ఎవరితోనూ ఓడిపోనటువంటి వాడా అజిత. తే, నీ ఈ రూపం ఉంది కదా, ఎలాంటి రూపం? అతి భయానకాస్య జిహ్వార్క నేత్ర భ్రుకుటీ రభసోగ్రదముష్ట్రాత్. అతి భయానకం, భయంకరాలలో కల్లా భయంకరం మిగతా వాళ్ళకి. అలా భయంకరమైనటువంటి ముఖం, మొత్తం ముఖం. ఆ ముఖంలో జిహ్వ, నాలిక కత్తిలాగా ఇటు అటు వేలాడుతోంది అని అనుకున్నాం కదా, అలాంటి నాలుక. అర్కనేత్ర, సూర్యుడిలాగా మండిపడుతున్నటువంటి, ఎర్రగా కాకుండా పింగనేత్రం అని వర్ణించుకున్నాం కదా, అలాంటి రంగులో మండిపడుతున్నటువంటి నేత్రాలు, రెండు కళ్ళు. భృకుటి రభసం, ఆ కనుబొమ్మలను ముడి వేసేటువంటి తీరు, మాటిమాటికి ఇలా కుంచించి వదిలేసేటువంటి తీరు. అలాగే ఉగ్రదంష్ట్ర, చాలా కరాళంగా ఉండేటువంటి నీ కోరపళ్ళు, వీటితో కూడినటువంటి నీ ముఖం, అతి భయంకరమైనటువంటి ముఖం. ఆ ముఖంలో ఉండేటువంటి ప్రతి అంశం, భయంకరంగా ఉండేటువంటి ప్రతి అంశం. దీనికి నేను భయపడటం లేదు. ఆంత్రస్రజ, నువ్వు నా తండ్రి గారి పేగుల్ని నీ గోళ్లతో తీసేసి మెళ్ళో వేసేసుకున్నావు కదా,
దానికి కూడా నేనేం భయపడటం లేదు. క్షతజ కేసర శంకుకర్ణాత్, మొత్తం ఆయన రక్తపు బిందువులు నీ జూలు మీదకి ఎగిరితే ఆ జూలంతా కూడా క్షతజ, ఆ రక్తంతో కేసర వర్ణంలోకి మారిపోయింది కదా, దాన్ని చూసి కూడా భయపడటం లేదు. శంకుకర్ణాత్, నీ 2 చెవులు నిక్కపొడుచుకుని సింహంలాగా, వేటకు వెళ్ళే సింహానికి ఎలాగైతే నిక్కపొడుచుకుని ఉంటాయో అలా ఉన్నాయి కదా, 2 శంకువులు అంటే 2 కర్ర పుల్లలు, పెద్ద పెద్ద లావాటి కర్ర దుంకలు పెట్టినట్టున్నాయి కదా, వాటిని చూసి కూడా నేనేం భయపడటం లేదు. నిర్హ్రాద భీత దిగిభాత్, నువ్వు నాదం చేశావు కదా, సింహనాదం ఒకటి చేశావు కదా, ఆ సింహనాదానికి దిగ్గజాలన్నీ బెదిరి పారిపోయినాయి కదా, ఆ సింహనాదానికి కూడా నాకేం భయం కలగటం లేదు. అరిభిన్ నఖాగ్రాత్, నీ శత్రువుని చీల్చేసావు కదా నీ గోళ్లతో, ఆ గోళ్ల చివర్లను చూసినా సరే, వాడిగా ఉండేటువంటి ఆ గోళ్లని చూసినా సరే నాకేం భయం కలగటం లేదు. నాహం బిభేం యజిత తేతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్రజ క్షతజ కేసర శంకుకర్ణాత్ నిర్హ్రాద భీత దిగిభాత్ అరిభిన్నఖాగ్రాత్ అని ప్రహ్లాదుడు అన్నాడు. నువ్వెవరివి? నువ్వు నాకు ఆత్మస్వరూపానివి. నా ఆత్మస్వరూపమే గనక ఏదో ఒక రూపంలో నా ముందుకు వస్తే నేనెందుకు భయపడతాను? నా ఆత్మస్వరూపం వలన నాకు ఏ భయమూ లేదు. నా నుంచి నాకేం భయం ఉంది? ఒకవేళ భయం అనేది ఉంటే ద్వితీయాద్వై భయం భవతి అని కదా, రెండో వస్తువు వల్ల కదా భయం కలుగుతుంది. నువ్వు నా స్వస్వరూపమే అయినప్పుడు నీ వల్ల నాకెందుకు భయం కలుగుతుంది? కాబట్టి నీ వల్ల నాకు భయం అనేది లేదు. కానీ భయం అనేది నీ వల్ల కాకుండా ఆ రెండో వస్తువు వల్ల అయితే ఉంది అని అంటున్నాడు. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాద్గ్రసతాం ప్రణీతః బద్ధస్వకర్మభిరుషత్తమతేంఘ్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదాను అని. కృపణవత్సల, ఎవరైనా దీనంగా ఉంటే వాళ్ళని చాలా ప్రేమగా చూసేటువంటి ఓ స్వామి, త్రస్తోస్మ్యహం, నిజానికి నేను భయపడుతున్నాను. నిన్ను చూసి కాదు, కానీ త్రస్తోస్మ్యహం, భయపడుతున్నాను. దేని చూసి భయపడుతున్నాను? దుస్సహోగ్ర సంసార చక్ర కదనాత్, దాన్ని చూసి భయపడుతున్నాను. దుస్సహ, భరించటం కష్టంగా ఉండే, సహించటం కష్టంగా ఉండేటువంటి ఉగ్ర, చాలా భయంకరమైనటువంటి సంసార చక్రం అనే దాన్ని చూసి, ఆ సంసార చక్ర కదనాత్, ఆ సంసార చక్రం వలన వచ్చేటువంటి దుఃఖాలని చూసి నేను భయపడుతున్నాను. వాటికి భయపడుతున్నాను, నీకు భయపడటం లేదు. నేను నా స్వస్వరూపమైన నిన్ను చూసి భయపడటం లేదు. నాకంటే భిన్నంగా ఉండేటువంటి, సత్యాలో కావో తెలియకుండా ఉండేటువంటి ఈ సంసారంలో ఉండే వస్తువుల వలన, వాటి వల్ల వచ్చేటువంటి కష్టాల వలన భయపడుతున్నాను. వాటి వల్ల మాత్రమే ఎందుకు నీకు కష్టం? సంసారంలో ఏవో వస్తువులు ఉంటాయి, నువ్వెందుకు వాటిని చూసి భయపడాలి అంటే, కాదయ్యా, గ్రసతాం ప్రతీత, చుట్టూ సింహాలు పొంచి ఉంటే ఆ సింహాల మధ్యలో ఉండేటువంటి లేడి పిల్లల నా పరిస్థితి ఉంది. ఈ చుట్టూ పొంచి ఉన్న సింహాలలో ఏ సింహం తనని కూరలకి చిక్కించుకుంటుంది, లేదా ఏ సింహం తనని కొరికి తింటుంది అని ఆ జింక పిల్ల ఎలాగైతే భయపడుతుందో అలా నేను భయపడుతున్నాను. అందులోనూ గ్రసతాం ప్రతీత, ఆ జింక పిల్లనే గనక కాళ్ళు చేతులు కట్టి పడేస్తే ఆ జింక పిల్ల ఏమీ చేయలేక, ఏమాత్రం ప్రతిఘటించలేక, ఏ సింహం వచ్చి తనని మొదటి పంజాతో ఇబ్బంది పెడుతుందో అని ఎదురు చూస్తున్నట్లుగా నేను కూడా ఎదురు చూస్తూ భయపడుతూ అలాగే ఉన్నాను. గ్రసతాం ప్రతీత, చేతులు కాళ్ళు కట్టిపడేసినటువంటి జింక పిల్లకి తన చుట్టూ ఉండేటువంటి ఏదో ఒక సింహానికి ఆహారం అవ్వటం తప్ప ఎలాగైతే గతి లేదు, అలా నా పరిస్థితి కూడా ఉంది. ఏదో ఒక కష్టానికి నేను చిక్కుకోవలసిందే అన్నట్లున్నాను. పైపెచ్చు ఇందులో బద్ధ స్వకర్మభి, చేతులు కాళ్ళు కట్టేశారు కదా జింక పిల్లకి, నా విషయంలో చేతులు కాళ్ళు కట్టేసింది ఎవరో కాదు, నన్ను నేనే కట్టేసుకున్నాను. బద్ధ స్వకర్మభి,
నన్ను నేనే కట్టేసుకుని నన్ను నేనే సింహాలు చుట్టూ మూగి ఉంటే నన్ను నేనే తీసుకెళ్ళి వాటి మధ్య పడేసుకుని నన్ను నేనే వాటికి ఆహారంగా సమర్పించుకుని నేనే వాటి ద్వారా భయపడుతున్నాను. బద్ధ స్వకర్మభి. ఉషత్తమ, నిన్ను కోరుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు, నువ్వు తప్ప నాకు వేరే శరణ్యం లేదు. నిన్ను మాత్రమే, కమనీయమైనటువంటి స్వరూపం కలిగిన నిన్ను మాత్రమే నేను ఈ సందర్భంలో కోరుకోవాలి. అందువల్ల అదే కోరుకుంటున్నాను. తే అంఘ్రిమూలం, నీ పాదమూలాన్ని అపవర్గ శరణం, ఇలాంటి కష్టాలన్నిటికీ ముక్తాయింపుగా ఉండేటువంటి నీ పాదమూలాన్ని, మోక్షాన్ని అందించేటువంటి నీ పాదమూలాన్ని వయసే కదాను, ఎప్పటికి అందిస్తావో కదా, ఆ పాదమూలానికి ఎప్పటికి నన్ను పిలిపించుకుంటావో కదా. ప్రీత, నా మీద ప్రేమతో, అయ్యో వీడు చాలా కష్టపడుతున్నాడే, తనను తాను కట్టిపడేసుకుని సింహాలకు ఆహారంగా అందించేసుకున్నాడే, చాలా అమాయకుడుగా ఉన్నాడే, అజ్ఞానంలో పడి కొట్టుమిట్లాడుతున్నాడే, వీడిని మనం కాపాడాలే, మనల్నే వీడు శరణు వేడుతున్నాడే అనే అభిప్రాయంతో ఎప్పటికీ నా మీద ప్రేమ కలిగి, ఆ ప్రేమతో ఎప్పటికీ నీ పాదమూలానికి, ఎప్పటికీ నా భయాలన్నీ పోయేటువంటి నీ పాదమూలానికి, ఎప్పటికీ అపవర్గం మోక్షాన్ని అందించేటువంటి నీ పాదమూలానికి నువ్వు పిలుచుకుంటావో కదా, ఎప్పటికీ పిలుస్తావో కదా అని మాత్రం నేను భయపడుతున్నాను అని ప్రహ్లాదుడు అన్నాడు. త్రస్తోస్మ్యహం కృపణ వత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాద్ గ్రసతాం ప్రణీత బద్ధ స్వకర్మభి ఉషత్తమతే అంఘ్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదాను అనేటువంటి శ్లోకంలో ఈ మాట ఏదో ఎక్కడి నుంచో గురువులు చెప్పగా విని ఆ విన్న మాటని అనువాదం చేస్తున్నాడు అని అనుకోవటానికి వీల్లేదు. సందర్భం దానికి వీలుగా లేదు. ఆయన మహాకోపంతో ఉన్నాడు. ఆయన కోపాన్ని చూసి బ్రహ్మాది దేవతలే గడగడగా వణికిపోతున్నారు. వాళ్ళెవరూ మాట్లాడలేకపోతున్నారు. కష్టం మీద నోరు పెగిలిస్తే ఒక్క శ్లోకం కిందకు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో భయంకరంగా వాళ్ళందరూ ఉన్నారు. భయపడుతూ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ చూసి భయపడుతున్నటువంటి స్వామిని చూసి తాను కూడా భయపడుతూ ఉండాలి. అసలు నాకు ఇలాంటి భయాలేం లేవు, నువ్వు నా యొక్క స్వస్వరూపానివి అని ఆయనతో అనాలి అంటే, అంత భయంకరమైన పరిస్థితుల్లో అనాలి అంటే ఆ విషయం ఆయనకి ప్రహ్లాదుడికి అనుభవంలోకి వచ్చి ఉండాలి. నాకు భయం నీ వల్ల కాదు, రెండో వస్తువు వల్లే భయము అని ఎవరో చెప్పిన మాటల్ని చిలక పలుకుల్లా వెల్లడించగలిగినటువంటి పరిస్థితి ఏమీ కాదు. నిజంగా తనకి అభిప్రాయం ఉంటేనే ఆ అభిప్రాయంతో మాత్రమే అలాంటి భయంకర పరిస్థితుల్లో ఆయన చెప్పగలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడు అంటే గురూపదేశం, ఆ ఉపదేశాన్ని ఆయన భావన చేసిన తీరు, ఆ తీరుని స్వామికే, తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మకే వెళ్ళగక్కుతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా అద్భుతాలకే అద్భుతాలుగా ఉన్నాయి. ఆ అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని, తన మనస్సులలో మెదిలేటువంటి భావాలని ఆయన చక్కగా మాటల రూపంలో స్వామి ముందు ఉంచుతున్నాడు. నిజాయితీకి ప్రతిరూపంగా చక్కగా మాట్లాడుతున్నాడు. పెద్ద విషయమేముంది, ఆయన్నే గనక చేరాలి అని అనుకుంటే ఆయనకి దాసుడుగా మారిపోవటమే. పోనీ ఈ మాట మనం ఎవరో మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన 1-to-1 మీటింగ్లో ఉన్నాడు, కేవలం పరమాత్మతో మాత్రమే మాట్లాడుతున్నాడు. కాబట్టి పరమాత్మే ఒకవేళ ఇలా అంటే, మమ దాసోభవ, నీకు వచ్చిన కష్టాలకి మూలం ఏమిటంటే, నీకే కాదు ఈ సంసార చక్ర కదనాద్గ్రసతాం ప్రణీత అనే తీరులో ఉండేటువంటి ఎవరికైనా వచ్చిన కష్టానికి మూలం ఏమిటి అంటే, ఎవరికి వాళ్ళు తాము కానటువంటి స్వరూపానికి దాసులైపోయారు. తాము కానటువంటి విషయాలకు, ఆత్మస్వరూపం కానటువంటి విషయాలకు దాసులైపోయారు. వాటి వెంటపడటం, వాటిని సాధించుకోవటానికే ప్రయత్నం చేయటం, వాటిని వెంపర్లాడటం, నాకు సుఖాలనివ్వు అనటం, వాటికి సేవలు చేసుకోవటం, ఇలాంటి విషయాల్లోనే వాళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు. వజ్రం అనే దాన్ని తీసుకుని దానికి సానబట్టి, దానికి ఏదో ఆకారం తెచ్చి, దానికి మెరుపు తెచ్చి, దాన్ని ఆభరణంగా మార్చి, దాన్ని వేసుకుంటున్నాము అని సంతోషపడుతున్నారు కదా. చేయట్లేదు. వాళ్ళు ఒక రాతి ముక్కను పట్టుకుని దానికి దాస్యం చేస్తున్నారు.
అంటే తాము కానటువంటి రాతి ముక్కను పట్టుకుని దానికి దాస్యం చేస్తున్నారు. దానికే కదా సేవలన్నీ చేస్తున్నారు, దానిమే కదా మనస్సంతా పెట్టేశారు, దానికోసమే కదా జీవితం అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. అలా కాకుండా ఎవరైనా సరే నాకు దాస్యమైతే, పరమాత్మ స్వరూపమైనటువంటి నాకు దాసులైతే, అంటే మనసంతా నా మీదే పెట్టి క్రియలన్నీ నా మీదకే మళ్ళించి అన్నీ నా మీదకే ఉంచేస్తే సరిపోయాయి. ఇందులో పెద్ద ఆలోచించవలసిన విషయం ఏముంటుంది? ఇందులో అంత కష్టం మాత్రం ఏముంటుంది? కష్టం ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది కదా. అంటే దానికి అంటున్నాడు, నీ దాస్యయోగం అనేది దొరకకే కదా, నీ దాస్యయోగాన్ని అందుకోలేకే కదా మేము ఇబ్బంది పడుతున్నాము. యస్మాత్ ప్రియాప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్యయోగం అని. నాయనా స్వామి, నీ దాస్యయోగం తెలియక ఇబ్బంది పడుతున్నాను నేను. వద దాస్యయోగం, నీ దాస్యయోగాన్ని అందుకోవటానికి కావలసిన ఉపాయాలను నువ్వే చెప్పు. నీ దాస్యయోగాన్ని అందుకోవటానికి దారులను నువ్వే తెలుపు. యస్మాత్, ఎందువలన అనగా ప్రియాప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన. నా మనసంతా కూడా నీ దాస్యయోగం మీద లేనే లేదు, నీ దాస్యయోగం వైపుకు వెళ్ళటం లేదు. నా మనసంతా కూడా ప్రియ వియోగం లేదా అప్రియ సంయోగం, ఇష్టమైన వాటితో వియోగం దూరం అవ్వటం అనేటువంటి ఒక అంశం మీద, ఇష్టం లేని వాటితో కలవటం, ప్రియ వియోగ అప్రియ సంయోగ, ఈ రెండిటి మీద ఉంది. ఈ ప్రియ వియోగం అప్రియ సంయోగం ఈ రెండిటి వలన ఏమొస్తుంది? శోకం, బాధ కలుగుతుంది. ఆ శోకం మామూలు శోకం కాదు, శోకాగ్ని, అగ్ని లాంటి శోకం. దందహ్యమాన, ఎప్పుడు కాల్చిపారేస్తూ ఉండేటువంటి శోకం. ఆ కాల్చిపారేస్తున్నటువంటి శోకంతో ఎప్పుడు కాలుతూ ఉన్నవాడిని నేను. శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన. ఏ శరీరంలోకి వెళ్ళినా, ఏ ప్రాణిగా పుట్టినా సరే ఆ ప్రాణికి ఓ ప్రియం ఉంటుంది, ఒక అప్రియం ఉంటుంది. ఆ ప్రియంతో వియోగం, అప్రియంతో సంయోగం. ప్రియమైన వస్తువులతో కలిసి ఉండలేకపోవటం, ఇష్టం కాని వస్తువులతో కలిసి ఉండవలసి రావటం అనేది ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉంటుంది. ఏ శరీరంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పటం లేదు. కాబట్టి ప్రియాప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన. ఏ శరీరంలోకి వెళ్ళినా ఇదే దాహం, ఏ శరీరంలోకి వెళ్ళినా ఇదే కాల్చివేత. అంటే నా మనస్సంతా అటువైపుకే వెళ్ళిపోతుందే తప్ప నీ దాస్యయోగం వైపుకు వెళ్ళటం లేదు. కాబట్టి నువ్వే నీ దాస్యయోగం ఎలా అందుకోవాలో చెప్పాలి. నీ దాస్యయోగాన్ని అందించుకునే తీరుని నువ్వే చూసుకోవాలి. పోలిలేవయ్యా, ఏ శరీరంలోకి వెళ్ళినా ఏదో కష్టం ఉంది అని ఎందుకంటావు? ఏ శరీరంలోకి వెళితే ఆ శరీరానికి ఏ కష్టం కలిగితే ఆ కష్టానికి అక్కడికక్కడ ప్రతీకారం తీర్చుకో. అక్కడికక్కడ ప్రతీకారాన్ని చూసుకుని ఆ కష్టాన్ని అక్కడికక్కడ పోగొట్టేసుకుంటే కష్టం పోతే మళ్ళీ నా దాస్యయోగం వచ్చేసేను కదా నీకు. దానికి నన్ను అడగవలసిన పనేముంది అని అంటావేమో. అది కుదరట్లేదు. దుఃఖౌషధం తదపి దుఃఖం. దుఃఖానికి, వచ్చిన కష్టానికి ప్రతీకారంగా ఒక ఉపాయాన్ని ప్రారంభిస్తే తదపి కష్టం, అది కూడా దుఃఖంగా మారిపోతుంది. చేతికి చిన్న దురద, ఆ దురద పోవాలి కదా అని గోకుతూ కూర్చుంటే ఇది పుండవుతోంది. అంటే దుఃఖౌషధం ఈ దుఃఖం కంటే కూడా మహాదుఃఖం అవుతోంది. ఇలా ఏది మొదలుపెట్టినా సరే దుఃఖౌషధం తదపి దుఃఖం అన్నట్లుగానే ఉంది. ఈ దుఃఖౌషధం దుఃఖం అనే దాన్ని తప్పించుకోవటం నా వల్ల కావట్లేదు. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏం పని చేసినా సరే ఇలాగే ఉంది. ఏ పని చేసినా సరే దురద తీర్చుకోవటానికి గోకితే పుండు పడినట్లుగానే ఉంది. చలేస్తోంది కదా అని ఎండలో కూర్చుంటే ఒళ్ళంతా ట్యాన్ అయిపోతుంది, మొత్తం రంగు మారిపోతుంది, మాడిపోతోంది, మంటలు పుట్టేస్తోంది. ఆ మంటలు పుట్టేస్తోంది కదా అని మళ్ళీ ఐస్లో మునిగితే ఇంకోటి ఏదో అవుతోంది, ఒళ్ళంతా వేరే రకంగా మంటలు పుడుతోంది, లేదా చర్మం అంతా పాడైపోతోంది, ఏదో రకరకాలుగా అయిపోతోంది. ఇలా దుఃఖౌషధం తదపి దుఃఖం ఇలాగే ఉంటుంది. ఏది దుఃఖౌషధం అనేదిగా ఉండటం లేదు. ఎందుకంటే అతద్ధియా అహం, నేను
భ్రమంలో ఉన్నాను, ఆ భ్రమలే దానికి కారణం అని తెలుస్తోంది. అతద్ధియ, నేను కానటువంటి శరీరం మొదలైనటువంటి వాటిల్లో నేను అనేటువంటి భ్రమలతో నేను తిరుగుతున్నాను. ఓ భూమన్, ఓ వ్యాపకుడువైనటువంటి పరమాత్మ, నీకు తెలీదు, ఆ కష్టం నాకు తెలుసు. భూమన్ భ్రమామి, నేను తిరుగుతున్నాను. భ్రూమన్ భ్రమామి. అందువల్ల నా కష్టాలని నన్నే తీర్చుకోమని చెప్పొద్దు. నా కష్టాలను తీర్చుకోవటానికి నేను ఏ స్టెప్ తీసుకున్నా సరే ఆ స్టెప్ మళ్ళీ నన్ను కష్టంలోకే తీసుకెళ్తోంది. భూమన్ భ్రమామి, మళ్ళీ అక్కడికక్కడే తిరుగుతున్నాను. ఒక కష్టం తీర్చుకోవడానికి మరొక పని చేస్తే ఆ కష్టం తీర్చుకోవడానికి ఇంకో పని, ఆ కష్టం తీర్చుకోవడానికి ఇంకో పని అని మళ్ళీ మొదటి కష్టంలోకే వచ్చేస్తున్నాను. గిరగిరా తిరిగి అదే చోటుకి ఎక్కడ మొదలయ్యానో అక్కడికే వచ్చేస్తున్నాను. భూమన్ భ్రమామి. అందువలన వదమే తవ దాస్యయోగం, ఈ కష్టాల నుండి నిస్తారోపాయమైనటువంటి నీ దాస్య యోగాన్ని, నీకు దాసుడుగా ఉండటం, విషయాలకు దాసుడు కాకపోవటం అనేటువంటి దాన్ని నువ్వు చెప్పవలసింది. ఆ దాస్యయోగాన్ని అందుకునేందుకు దారిని నువ్వు తెలియజేయవలసింది అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో అడిగాడు. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమానః దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్యయోగం అనేటువంటి ఈ శ్లోకంలో ఈ దాస్యం అనేదాన్ని చాలా కొత్తగా పరిచయం చేశాడు. దాస్యం అంటే మనకున్న దాస్యం ఏంటి? దాస్యం మనం అందుకోవలసిన దాస్యం ఏమిటి? దాస్యం మనం చేసేటువంటి వెట్టి చాకిరీ విషయాలకు ఎలా వ్యర్థంగా పోతోంది? దాస్యం ఇదే కనుక పరమాత్మకు చేస్తే మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అనే దాన్ని చాలా కొత్తగా పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆ దాస్య యోగాన్ని, పరమాత్మకు దాసుడుగా ఉండేటువంటి యోగాన్ని, విషయాలకు దాస్యంగా ఉండేటువంటి అపయోగాన్ని పోగొట్టే యోగాన్ని నాకు అందించు అని ఈ శ్లోకంలో ప్రార్థించాడు. ఇలా ప్రార్థించి, ఒకవేళ గనక నువ్వు నేను నీకు దాస్యయోగాన్ని అందించినా సరే నువ్వు కూడా ఉన్న సాంసారికమైనటువంటి కష్టాలని వదులుకోలేక ఆ సాంసారికమైన కష్టాల్లోనే మనసును నింపుకుని ఈ దాస్యయోగాన్ని సరిగ్గా అందుకోలేకపోతావేమో అని అంటావేమో. అలా అనొద్దు. సోహం ప్రియస్య సుహృదః పరదేవతాయాః లీలాకథాస్తవ నృసింహ విరించగీతాః అంజస్థితర్మి అనుగృణన్ గుణవిప్రముక్తో దుర్గాణితే పదయుగాలయహం ససంగః అనే తీరులో ఉంటానయ్యా. నీ దాస్యయోగం అందుకునేందుకే ప్రయత్నం చేస్తాను. ఏదో కష్టాల పేర్లు చెప్తూ నేను కాలక్షేపం చేయను అని అంటున్నాడు. సోహం, నేను ఇంతగా కష్టపడుతున్నానని తెలుసుకున్నాను. నా కష్టాలకి మూలమైనటువంటి అతద్ధీహి, నేను కాని శరీరం మొదలైన వాటిల్లో నేను అనేటువంటి భావన, వీటన్నిటిని తెలుసుకున్నాను కదా. సోహం, నువ్వు గనక దాస్యయోగాన్ని నాకు అందిస్తే, ప్రియస్య, నాకు చాలా ఇష్టమైన వాడివి నువ్వు, ఆత్మస్వరూపానివి కాబట్టి. సుహృద, పరోపకారం ప్రత్యుపకారాపేక్ష లేకుండా చేసేటువంటి స్వభావం ఉన్నవాడివి నువ్వు. అందువల్లే పరదేవతాయా, అన్నిటికంటే గొప్ప చైతన్య స్వరూపానివి, పరమాత్మవి నువ్వు. అలాంటి పరదేవతాయా లీలా కథలని నువ్వు లీలగా అనాయాసంగా చేసినటువంటి పనుల గురించిన విశేషాలని, నీకు సంబంధించిన విశేషాలని నరసింహ విరించగీతా, బ్రహ్మ మొదలైన వాళ్ళు నాకు ఇంతకుముందే చెప్పినటువంటి లేదా గురు సంప్రదాయంలో నాకు తెలిసినటువంటి ఆయా కథల్ని అనుగృణన్, వాళ్ళు చెప్పినట్లుగా, ఇప్పుడు చూసినట్లుగా చెప్పుకుంటూ, నీ గురించే చెప్పుకుంటూ, అంజహ దుర్గాణి తితర్మి, ఈ కష్టాలన్నిటినీ సుఖంగా దాటేస్తాను లేదా సుఖంగా దాటి వెళతాను. అంజస్థితర్మి అనుగృణన్, మా గురువులు చెప్పినటువంటి మాటలు కొన్నున్నాయి. ఆ మాటలు నిజంగా కంటికి కనిపించినటువంటి ఈ సంఘటన ఉండనే ఉంది.
ఇలాంటి విషయాలన్నిటినీ నీ గురించే మాట్లాడుకుంటూ వేర్వేరు విషయాలను గురించి మాట్లాడకుండా వాటి మీద అసలు బుద్ధిని పెట్టకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తాను. నీ కథలు లేదా నీ గురించి మాకు గురువులు చెప్పినటువంటి మాటలు నాకు సహకరిస్తాయి. గుణ విప్రముక్త, క్రమంగా గుణాలు, వాటి యొక్క ప్రభావాలు, ఆ గుణాల ద్వారా వచ్చేటువంటి రాగాలు, ద్వేషాలు, వీటన్నిటినీ కూడా వదిలేసుకోగలుగుతాను, వాటి నుంచి దూరంగా వెళ్ళగలుగుతాను. గుణ విప్రముక్త అంజస్థితర్మే. ఇలాంటి వాటన్నిటిని రాగద్వేషాలకు అతీతంగా, రాగద్వేషాల వల్లనే కదా కష్టాలు వస్తాయి, ఆ రాగద్వేషాలకు అతీతంగా నేను నడుచుకోగలిగి ఈ కష్టాలన్నిటినీ దాటగలుగుతాను. దీనికి తోడు తవ పదాలయ హంస సంగ. నేను గనక ఈ దాస్యయోగంలోకి చేరితే, ఈ దాస్యయోగం అనేది గనక నాకు అందితే, ఈ దాస్యయోగాన్ని అందుకున్నటువంటి మహానుభావులు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు కదా. పదాలయ తే పదాలయ, నీ పాదములే నివాస స్థానాలు అన్నట్లుగా కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. హంసాహ, మహాజ్ఞానులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్లతో నాకు సంబంధం అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను నీకు దాసుడుగా ఉంటే నన్ను వాళ్ళు తమ పార్టీలో చేర్చుకుంటారు, చేర్చుకుని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యాన్ని నాకు కూడా ఉపదేశం చేస్తారు, లేదా వాళ్ళతో కలిసి నడుచుకోవటం వలన వాళ్ళకు ఉండేటువంటి గుణాలన్నీ నాకు కూడా అబ్బుతాయి, అబ్బి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లుగా నేను కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాను. అంతే తప్ప మళ్ళీ సాంసారికమైన కష్టాలు అనేటువంటి మాటలను మాట్లాడుతూ ఈ దాస్యయోగాన్ని నేనేమీ వ్యర్థం చేసుకోను అని ప్రహ్లాదుడు అంటున్నాడు. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయా లీలాకథాస్తవ నృసింహ విరించ గీతా అంజస్థితర్మి అనుగృణన్ గుణవిప్రముక్తో దుర్గాణితే పదయుగాలయ హంససంగ అనే ఈ శ్లోకంలో గొప్ప భావాన్ని చెప్తున్నాడు. మా గురువులు ఏం చెప్పారో అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది, గురువులు చెప్పిన దాన్ని నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను. సో మా గురువులు చెప్పిన మాటలు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న వ్యవహారాలు, వీటన్నిటినీ నేను చెప్పుకుంటూ ఉండిపోతే, నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటే, విషయాలను గురించి ఆలోచించటం అనేది మానేస్తే ఆ విషయాల ద్వారా వచ్చేటువంటి కష్టాలేవి నన్ను చేరవు. ఎందుకు చేరవు అంటే, విషయాలను గురించి మాట్లాడుకోవటం మానేస్తే ఆ విషయాల మీద రాగద్వేషాలు అనేవి గనక పోతే ఆ రాగద్వేషాల వల్ల వచ్చేటువంటి కష్టాలు రావు. పైపెచ్చు నీకే దాస్యం అనేది గనక పెంచుకుంటూ పోతే నీకు దాస్యం చేస్తున్నటువంటి మహానుభావులతో సంబంధం కలుగుతుంది, వాళ్ళ గైడెన్స్ కూడా నాకు లభిస్తుంది, వాళ్ళ గైడెన్స్ నాకు లభిస్తుంది. ఆ గైడెన్స్ లభించడం వలన నేను మరింత ప్రశాంతంగా ఉండగలుగుతాను. అంతే తప్ప నీ దాస్యయోగాన్ని వ్యర్థం చేసుకునే ప్రసక్తి మాత్రం ఇక మీద లేదు అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆ చెప్తున్న అంశాన్నే ఒకటి ఉంది. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః తప్తస్య తత్ ప్రతివిధిర్య ఇహాంజశ్రేష్ఠః తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. నీ దాస్యం తప్ప ఈ సాంసారికమైన కష్టాలు పోవటానికి వేరే దారి లేదు అనే మాట ఉంది. నీ దాస్యం తప్ప లేదా నువ్వు తప్ప సాంసారికమైన కష్టాలను పోగొట్టగలిగిన వాళ్ళు మరొకళ్ళు లేరు అనే మాట స్పష్టంగా ఉంది. ఎందుకు? బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ. బాలస్య చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడికి ఏ కష్టం కలిగినా సరే అమ్మా నాన్న అనుకుంటూ అమ్మా నాన్నల దగ్గరికి పరిగెత్తిపోతాడు. ఆ అమ్మా నాన్నలు మాత్రం వీడి కష్టాలన్నీ తీర్చగలరా? బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ. వాళ్లే పెద్ద కష్టాల్లో ఉంటే, వాళ్లే కష్టాలను భరించలేకుండా ఉంటే వాళ్ళు వీడి కష్టాలు ఏం తీరుస్తారు? నా తండ్రి నా కష్టం తీర్చగలిగాడా? నాకు కష్టాన్ని ఇవ్వగలిగాడే కానీ నాకేం కష్టం తీర్చగలిగాడు? నార్తస్య నా అగదం నార్తస్య చ అగదం. రోగం వచ్చిన వాడికి మందు అనేది కష్టం తీరుస్తుందా? రోగం అనేటువంటిది కష్టాన్ని మందు తీరుస్తుందా? తీర్చదు కదా.
ఆ మందు వేసుకోవటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వలన ఇబ్బంది పడే వాళ్ళనే కదా ఎక్కువ మందిని చూస్తున్నాము. మందు వేసుకుంటే వచ్చేటువంటి లాభం కంటే మందు వేసుకుంటే వచ్చేటువంటి కష్టాలు ఎక్కువ ఉండే పరిస్థితులను కూడా చూస్తున్నాం కదా. నార్తస్య చాగదం, అదేం లేదు. అలాగే ఉదన్వతి మజ్జతో నౌహు, సముద్రంలో మునిగిపోతున్న వాడికి నౌక అనేది ఏమన్నా రక్షణోపాయం అవుతుందా? వీడి అదృష్టం గనక బాగుండకపోతే వీడు ఎక్కిన వెంటనే ఆ నౌకతో సహా వీడు మునిగిపోడా, లేదా వీడితో సహా నౌక మునిగిపోదా? అందువల్ల బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదం ఉదన్వతి మజ్జతో నౌహు, ఇవేమి కావు. ఆ పితరవు తల్లిదండ్రుల రూపంలో గనక నువ్వుంటే, ఆ తల్లిదండ్రులు గనక నీ రక్షణలో ఉంటే ఆ తల్లిదండ్రులతో బాలుడికి రక్షణ అనేది వస్తుంది. రోగానికి ఔషధం మీద నీ యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఆ ఔషధం అనేది రోగానికి నివారణంగా పనిచేస్తుంది. ఆ నౌక అనే దాని మీద నీ యొక్క అనుగ్రహం ఉంటే నీవు ఆ నౌకతో వాడిని కాపాడాలి అని అనుకుంటే ఆ నౌకతో కాపాడతావు. నౌకే అక్కర్లేదు, చిన్న చెక్క ముక్క అయినా చాలు, ఆ చెక్క ముక్కతోనైనా వాడు బయటికి రాగలుగుతాడు. తప్తస్య తత్ ప్రతివిధి, ఏదో సాంసారికమైన కష్టం ఉన్నవాడికి ఆ సాంసారికమైన కష్టానికి ప్రతీకారోపాయం ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రతీకారోపాయం మీద నీ అనుగ్రహం అనేది ఉంటే తత్ ప్రతివిధి భవతి, దానికి కష్టానికి ప్రతీకారం అనేది కలుగుతుంది. ఇహ అంజసా ఇష్ట, ప్రతి వాళ్ళు ఈ కష్టానికి ఇది ప్రతీకారం, ఈ కష్టానికి ఇది ఉపాయం అని వెతుక్కుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా తావద్విభో, సహజంగా చూస్తే అవన్నీ క్షణమాత్రం పనిచేస్తాయి. తావద్విభో, చాలా తక్కువ సమయం పనిచేస్తాయి, అవేం నిలిపేవి కావు. ఈ నౌక ఎక్కేంత వరకు కాపాడుతున్నట్టు ఉంటుంది, వీడెక్కిన తర్వాత బరువు ఎక్కువైపోయి అది కూడా మునిగిపోతే దాని పని అయిపోతుంది. అలాగే ప్రతిదీ ఉంటుంది. తావద్విభో తనుభృతాం, శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులన్నిటికీ ఇలాగే ఉంటుంది. త్వదుపేక్షితానాం, నీ ఉపేక్ష, నీ అనుగ్రహ దృష్టి లేకపోతే గనక అలా అవుతుంది. ఉపేక్ష అంటే అనుగ్రహ దృష్టి లేకపోవటం, అది ఉంటే ఇలా జరుగుతుంది. నీ అనుగ్రహం ఉంటే మాత్రం ఆ కష్ట నివారణోపాయం శాశ్వతంగా మారవచ్చు. కాబట్టి లౌకికమైన ఉపాయాలు, కష్ట నివారణోపాయాలు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటికీ కూడా నీ అనుగ్రహమే కావాలి. కాబట్టి ఆ మిగతా నివారణోపాయాలు నాకెందుకు, నీ అనుగ్రహం ఒక్కటే నాకు చాలు, కాబట్టి నీ అనుగ్రహాన్నే నాకు దయచేయి అని ఈ శ్లోకంలో అంటున్నాడు. బాలస్యనేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్ట తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానాం అనే శ్లోకంలో దాన్నే మరొక శాస్త్రీయమైన భాషలో అనువాదం చేసి మరీ చెప్తున్నాడు. యస్మిన్ యతో యరిహి येन च यस्य यस्मात् यस्मै यथा यदुत यस्त्वपरः परो वा भावः करोति विकरोति पृथक् स्वभावः సంచోదితస్తదఖిలం భవతః స్వరూపం అని. స్వామి, అసలు ఇంత ఎందుకు, ఏదో సంసారం ఉంది అని, ఆ సంసారం వలన కష్టాలు వస్తున్నాయని అనుకోవటం ఎందుకు? కనిపించే ప్రతి వస్తువు నువ్వే అని అనుకుంటే సరిపోదా? యస్మిన్, ఎక్కడ ఏ ప్రదేశంలో కష్టం కలిగినా, ఏ ప్రదేశంలో ఏం జరిగినా సరే ఆ ప్రదేశం నువ్వే అని అనుకోకూడదా? భవత స్వరూపం అని అనుకోకూడదా? యతః, ఏ కారణంతో, ఏ నిమిత్త కారణంతో ఏం జరిగినా సరే అదంతా కూడా నీ యొక్క రూపమే అని అనుకోకూడదా? యర్హి, ఏ కాలంలో జరిగినా, ఏన, ఏ సాధనంతో జరిగినా, యస్య, ఎవరికి సంబంధించి ఏం జరిగినా, యస్మాత్, ఏ అపాదానం వలన ఏం జరిగినా, యస్మై, ఏ వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం ఏం జరిగినా, యథా, ఏ ప్రకారంగా, ఏ రకంగా జరిగినా, యత్, ఏం జరిగినా సరే, ఉత, ఇదేం జరిగినా సరే అదంతా భవత స్వరూపం అని అనుకోకూడదా? ఒకవేళ ఇవన్నీ చేసేవాళ్ళు, ఈ కారకాలన్నిటినీ వాడి పని చేసేవాళ్ళు ఒకళ్ళు కనిపిస్తే, అపరహ పరోవా, చిన్న స్థాయిలో కనిపించేటువంటి తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు, చాలా పెద్దవాడైనటువంటి బ్రహ్మగారు,
సర్వసృష్టికర్తగా కనిపించే బ్రహ్మగారు, చిన్న చిన్న సృష్టికర్తలుగా కనిపించేటువంటి తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు ఎవరున్నా సరే అపరః పరోవా భావః కరోతి వికరోతి. భావః మనకు కంటికి కనిపించేటువంటి ఏ వస్తువైనా, కరోతి ఏం చేసినా, వికరోతి ఏ పరిణామాన్ని సాధించినా, పృథక్ స్వభావ వేరువేరు స్వభావాలు, అందులోనూ వేరువేరు గుణాల తాలూకు స్వభావాలను తనలో చూపిస్తూ ఏది చేస్తున్నట్లు కనిపించినా సరే, స్వయంగా తనంతట తాను చేసిన, సంచోదిత ఎవరైనా చేయమని చెప్తే ప్రచోదన చేస్తే చేసినా సరే, తదఖిలం అన్నీ కూడా భవత స్వరూపం, నీ యొక్క స్వరూపం అని అనుకుంటే సరిపోదా? నీ యొక్క స్వరూపం మాత్రమే ఈ సృష్టి మొత్తం ఉంది అని అనుకుంటే సరిపోదా? కానీ అలాంటి బుద్ధి రావటం లేదు. అతద్ధియ అలాంటి బుద్ధి రాకుండా వేరే రకమైనటువంటి భ్రమ కలుగుతోంది. వేరే రకమైనటువంటి భ్రమ కలగటం వలన ఈ సంసారంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా కష్టాలన్నీ ఏర్పడుతున్నాయి. అదే మొత్తం నీ యొక్క స్వరూపమే అనే మాట అనుకుంటే ఇంత కష్టం రాకపోవును కదా అని ప్రహ్లాదుడు అన్నాడు. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మాద్ యస్మై యథా యదుత యస్త్వపరః పరోవా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదఖిలం భవత స్వరూపం అనే ఈ శ్లోకంలో ఏదో యశబ్దాన్ని పట్టుకుని ఆ యశబ్దంలో ఉండే అన్ని విభక్తుల్ని కలిపేశాడు, దానికి అవయవాలను కూడా జోడించాడు, అది ఇది అని అనిపిస్తోంది. కానీ ప్రహ్లాదుడు తాను చేసినటువంటి సార్వాత్మ్య భావనని స్వామి ముందే ఉంచి చూపిస్తున్నాడు. ప్రహ్లాదుడిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి ఏ ఏ కాలాల్లో ఏ ఏ ఆయుధాలతో ఎవరెవరు ఎందుకోసం ఎలా గుచ్చారు, ఎలా ప్రహ్లాదుడిని పూర్తి చేయాలని చూశారు హిరణ్యకశిపు ఆజ్ఞతో. చేయమని చెప్పింది తండ్రే ఎలా అయ్యాడు, చేయమని చెప్పింది తండ్రే అవ్వగా తనకు దగ్గరైన వాళ్ళు, తనకు బంధువులు లేదా తన రాజసేవకులు వీళ్ళందరూ తనని ఎలా హింసించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలనేవి తన మీదకి రానివ్వకుండా ప్రహ్లాదుడు ఏం చేసి ఆపుకున్నాడు అనేదాన్ని చూపిస్తున్నాడు. ఏం చేసి ఆపుకున్నాడు? అన్నీ భవత స్వరూపం, పరమాత్మ యొక్క రూపాలే అని అనుకున్నాడు. రాక్షసుడైన వాడు పెద్ద ఇంత కోరపళ్ళు వేసుకుని వస్తే వాడు పరమాత్మ యొక్క స్వరూపమే అనుకున్నాడు రాక్షసుడు కూడాను. వాడి చేతిలో ఒక పెద్ద కత్తి ఉంటే ఆ కత్తి పరమాత్మ యొక్క రూపం. లేదా ఆ కత్తి ఎత్తటం అనేటువంటి క్రియ, ఆ ఎత్తటం అనే దానికి చోదక క్రియ, వీటన్నిటినీ కూడా అన్నిటినీ క్రియాకారక భావాలన్నిటినీ కూడా ఆ పరమాత్మ యొక్క రూపంగా భావించాడు. భావించేసరికి పరమాత్మ యొక్క రూపం కాబట్టి ఇతన్ని ఏమీ చేయలేదు. పరమాత్మ యొక్క రూపమే పరమాత్మ యొక్క మరొక రూపాన్ని, ప్రహ్లాదుడు అనేటువంటి రూపాన్ని ఏం చేస్తుంది? ఏం చేయదు కదా. కాబట్టి ఏమీ చేయలేనటువంటి స్థితిని సాధించాడు. అది తన యొక్క సార్వాత్మ్య భావనతో సాధించాడు. దాన్నే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇక్కడ చూపిస్తున్నాడు. భావన చాలా పెద్దది, చాలా గొప్పది. దాన్ని చిన్న చిన్న ముక్కలతో, చిన్న చిన్న మాటలతో ఇక్కడ చూపిస్తున్నాడు. యస్మిన్యతో యర్హిచ ఏన చ యస్య యస్మాద్ యస్మై యథా యదుత యస్త్వపరః పరోవా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితః తదఖిలం భవత స్వరూపం. ఎవరేం చేసినా సరే అంతా కూడా నీ యొక్క రూపమే. ఎవరేం చేయదలుచుకున్నా, దేంతో చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా, ఎవరైనా చెప్పినా చేసినా, తమంతట తాము చేసినా, ఏం చేసినా సరే అదంతా నీ యొక్క రూపమే. క్రియాకారకాలనేవి లేనే లేవు. ఒక పని, ఆ పనికి కావలసిన సాధనం ఇలాంటివేమీ లేవు. క్రియ అయినా నువ్వే, కారకమైనా నువ్వే అని భావన చేసినవాడు ఆయన. ఆ చేసినటువంటి సార్వాత్మ్య భావనని పరమాత్మ ముందు ఉంచుతున్నాడు. మనకి ఈ సార్వాత్మ్య భావనతో పెద్దగా పరిచయం లేదు కాబట్టి, కేవలం వినికిడి పాండిత్యం కాస్తో కూస్తూ ఉండటం మాత్రమే కాబట్టి ఈ మాట యొక్క విలువ అనేది పూర్తిగా మనకు అర్థం కావటం లేదు. విలువ అర్థమైతే మాత్రం ఇందులో చాలా అర్థం ఉంది అని తెలుస్తుంది. ఇంకా కూడా పైన చాలా స్తుతి చేయబోతున్నాడు. వాటన్నిటినీ మనం యథాసౌకర్యం అధ్యయనం చేసుకోబోతున్నాము. ప్రహ్లాదుడి మాటలో ప్రధానమైనటువంటి విషయాలని కొన్నిటిని మనం గ్రహించుకుందాము ఈరోజుకి. ఒకటి, పరమాత్మను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత కోపంగా ఉన్నా, ఎలాంటి రూపంలో వచ్చినా, ఏం చేసినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన మన యొక్క స్వస్వరూపం. ఒకవేళ భయం అనేది కలిగింది అంటే ఆయన మన యొక్క స్వస్వరూపం అనేటువంటి జ్ఞానం మనకు లేదు అని మాత్రమే అర్థం. ఆయన ఎవరో వేరు అనే భావన మనకుంది అనే అర్థం. ఒకవేళ భయం అనేది కలిగితే అది రెండో వస్తువు వలన కలగాలి.
ఆ రెండో వస్తువు ఈ సంసారంలో ఉండేటువంటి ఏ వస్తువైనా సరే ఆ వస్తువు వలన భయం అనేది కలగాలి. ఒకవేళ ఆ రెండో వస్తువుని కూడా పరమాత్మ అనే దృష్టితోనే చూడగలిగిన మాట అయితే ఆ వస్తువు వలన కూడా భయం కలగనక్కర్లేదు. సో మొత్తం మీద చూస్తే పరమాత్మనే అన్నిట్లోనూ చూసేవాడికి భయం అనేది కలగటానికి వీల్లేదు. పరమాత్మని తన యొక్క స్వస్వరూపంగా భావించి ఆ పరమాత్మను అన్ని వస్తువులలో చూసేవాడికి భయం అనేది కలిగేందుకు అవకాశమే లేదు. భయం కాదు, కష్టం కాదు, ఏ రకమైన ఇబ్బంది కలిగేందుకు అవకాశమే లేదు అనేది ప్రహ్లాదుడి యొక్క మాటల సారాంశం. ఈ సారాంశాన్ని మనసుకు అద్దుకోవటానికి, మనసులో అద్దుకోవటానికి, మనసులో గుచ్చుకోవటానికి, మనసులో ఉంచుకోవటానికి మనం చాలా 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 ప్రయత్నం చేయవలసి ఉంది. ఎన్నో వేల మైళ్ళు పరిగెత్తవలసిన అవసరం ఉంది. నడవలసిన అవసరం కూడా కాదు, పరిగెత్తవలసిన అవసరం ఉంది. ఎంతో సాధన చేయవలసిన అవసరం ఉంది. ఆ సాధన చేసైనా సరే ఈ భావనని మనం మనసుకు హత్తుకునేట్టుగా మనం చేసుకుందాము. ఈ భావన మన మనసుకు హత్తుకుని ఈ భావనలోనే మనం నిరంతరం ఉంటూ ఏ వస్తువు వలన దేని వలన కూడా భయపడనటువంటి స్థితికి, నిర్భయ స్థితికి, అభయం వై జనక ప్రాప్తోసి అనేటువంటి స్థితికి మనం చేరాలని, అలా చేర్చాలని మన స్వస్వరూపమైనటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. సర్వే హ్యమి విధికరాస్తవ సత్వధామ్నః బ్రహ్మాదయో వయమివేశ నచోద్విజంతః. క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః. తద్యచ్చ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా. లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనాః స్మరంతి. నాహం బిభేమ్యజిత తేతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్. ఆంత్రస్రజః క్షతజ కేసర శంకుకర్ణాత్ నిర్హ్రాదభీత దిగిభాత్ అరిభిన్నఖాగ్రాత్. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసారచక్ర కదనాత్ గ్రసతాం ప్రణీతః. బద్ధః స్వకర్మభిరుషత్తమతేంఘ్రిమూలం ప్రీతోపవర్గశరణం హ్వయసే కదాను. యస్మాత్ ప్రియా ప్రియవియోగసయోగజన్మ శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్యయోగం. సోహం ప్రియస్య సుహృదః పరదేవతాయాః లీలాకథాస్తవ నృసింహ విరించగీతాః. అంజస్థితర్మ్యనుగృణన్ గుణవిప్రముక్తో దుర్గాణి తే పదయుగాలయహంససంగః. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతోనౌ. తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్టః తావద్విభో తనుభృతాంత్వదుపేక్షితానాం. యస్మిన్ యతో యర్హి యేన చ యస్య యస్మాత్
యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదఖిలం భవతః స్వరూపం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.